ఆత్మీయంగా దేవుని ఇల్లు నీకుంది, నీకంటూ ఒక ఇల్లు ఉంది, దేవుని ఇల్లు ఉంది, నీకంటూ ఒక సంఘం ఉంది, సంఘ కాపరి ఉన్నాడు, సంఘ నియమాలు ఉన్నాయి. వాటిలోనికి నువ్వు ఇంకా ప్రవేశించటం లేదు అని అంటే ఇంకా నువ్వు దేవుని బొత్తిగా ఎరగలేదు అని చెప్పక తప్పదు. ఇంకా నువ్వు ఎరగల. కాబట్టి ప్రార్థన, ఉపవాస ప్రార్థన దేనికి చేయాలి అని అంటే దేవుని బిడ్డలారా, ఒక క్లిష్ట పరిస్థితి, ఒక ప్రమాదకరమైన పరిస్థితి, ఎక్కువగా ఇబ్బందులు వెంటాడుతున్నప్పుడు, ఎటూ తోసని అయోమయో స్థితిలో మనం కొట్టుమిట్లాడుతున్నప్పుడు, అన్ని ద్వారాలు మూయబడినప్పుడు, మనం ఎక్కడైతే తప్పిపోతామో మరలా తిరిగి ఆ మొదటి స్థితిలోనికి రావాలనుకున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసు, ఉపవాస ప్రార్థన.